పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్పై విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లుగా సైన్యం ప్రకటించింది. ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేయడంపై దేశంలో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ సైన్యం చేసిన ఆపరేషన్పై ప్రముఖులు ప్రశంసించారు. మేమంతా మీ వెంటే అంటూ పోస్టులు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. ఇది మన అందరికీ గర్వకారణమైన క్షణమని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, లక్ష్యం పూర్తి అయ్యే వరకు ఆగదని సూపర్ స్టార్ రజనీకాంత్ పోస్టు రాసుకొచ్చారు. దేశం మొత్తం మీతో ఉందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందంటూ పోస్టు పెట్టారు మెగాస్టార్ చిరు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మాత్రమే భారత చర్యలు చేపట్టినట్టు ఆపరేషన్ సింధూర్పై స్పందించారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. పహల్గాం ఉగ్రదాడికి ఇప్పుడు న్యాయం జరిగింది అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు విజయ్ దేవరకొండ అన్నారు. దేశం పిలిచినప్పుడు భారత సైన్యం వస్తుందని ఆపరేషన్ సింధూర్ మరోసారి రుజువు చేసిందని మలయాళ హీరో మమ్ముట్టి అన్నారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ దేశాన్ని గర్వపడేలా చేసిందన్నారు. సింధూర్ అంటే కేవలం సంప్రదాయం కాదు, అది మా తిరుగులేని సంకల్పానికి ప్రతీక అంటూ మోహన్ లాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మోదీ, భారత్ ఆర్మీ చర్యలను అభినందిస్తూ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని, కళ్యాణ్ రామ్, తేజ్, విశ్వక్సేన్, అమీర్ ఖాన్ లాంటి నటీనటులు ఎక్స్ ద్వారా భారత ప్రభుత్వ చర్యలను సమర్థించారు.